అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో ఇంపోర్ట్ మాడ్యూల్లో ఒక విద్యార్థిని ఇతర పాఠశాల నుంచి మన పాఠశాలకి ఆన్లైన్లో యూడేస్ ప్లస్లో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. అంటే గత సంవత్సరం 2023-24లో ఇతర పాఠశాలలో చదివి టీసీ తీసుకొని కానీ టీసీ లేకుండా కానీ మన పాఠశాలకి వచ్చినప్పుడు ప్రస్తుత సంవత్సరం 2024-25కి మనం ఆ యొక్క విద్యార్థిని ఆ పాఠశాల నుంచి మన పాఠశాలకి యాక్టివ్లోకి తెచ్చుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం యూడేస్ ప్లస్లో లాగిన్ అయిన తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ 24-25 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క ప్రస్తుత అకాడమిక్ ఇయర్ ఓపెన్ అయిన తర్వాత మనకు స్కూల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ గ్రేడ్ వైజ్ అయితే చూపిస్తుంది. మనకు 24-25 మనకు పక్కన లెఫ్ట్ సైడ్ మెనూలో అయితే మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి రెండు రకాల ఆప్షన్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే మనకు ఈ యొక్క స్టేట్ లోపల ఉన్న పాఠశాలలో మనం ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా మనమైతే మన పాఠశాలలో అయితే చేర్చుకోవచ్చు. ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ అన్నప్పుడు అంటే అవుట్ సైడ్ అంటే స్టేట్ వెలుపల నుంచి వచ్చినప్పుడు, అంటే మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు మనం ఈ యొక్క అవుట్ సైడ్ స్టేట్ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్లో చూద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ స్టూడెంట్ అయితే ఓపెన్ చేసినప్పుడు మనకి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 23-24 నుంచి 24-25కి మన పాఠశాలకి రావడానికి ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి విద్యార్థి యొక్క పెన్ ఐడి అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలియనప్పుడు మనం ఇక్కడ పైన గెట్ పెన్ అండ్ డిఓబి అని ఉన్న ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇలా ఆధార్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ యొక్క ఆధార్ నెంబర్, ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు మనకి కింద స్టూడెంట్ పెన్ను అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. మనకి ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరిగింది. నేను ఆధార్ కార్డు, ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ పెన్ ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే చూపించింది. ఈ యొక్క పెన్ ఐడిని మనం కాపీ చేసుకుంటే అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని కూడా కాపీ చేసుకుని మనం బ్యాక్ వచ్చి ఇక్కడ పెన్ ఐడిని అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గో అని ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనకి సర్చ్ పెన్ దగ్గర మనం సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టూడెంట్ పెన్ను, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయగానే మనకి ఇక్కడ స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క అకాడమిక్ ఇయర్ అదేవిధంగా స్టూడెంట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆ యొక్క పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబరు, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబరు, నేమ్ యాజ్ పర్ అదర్ ఇవన్నీ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ పైన మనకు గ్రీన్ కలర్లో ఒక రకంగా ఏం చూపిస్తుందంటే ప్రోగ్రెషన్ డన్ బై స్కూల్ స్టడీడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్, అంటే గత సంవత్సరంలో చదివిన తర్వాత ప్రోగ్రెషన్ అయితే చేశారు. అండ్ కరెంట్లీ ఇన్ డ్రాప్ బాక్స్ నాట్ ఇంపోర్టెడ్ బై ఎనీ స్కూల్, అంటే డ్రాప్ బాక్స్లో అయితే ఉంది, ఏ స్కూల్ వాళ్ళైతే ఇంపోర్ట్ చేసుకోలేదని అయితే ఉంది. అంటే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ యొక్క స్టూడెంట్ అయితే మనకు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒకవేళ గ్రీన్ కలర్లో కాకుండా మనకి ఇక్కడ రెడ్ కలర్లో అయితే నాట్ ఎలిజిబుల్ టు ఇంపోర్ట్ అని ఉంది చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఎలిజిబుల్ టు ఇంపోర్ట్ అని చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో కాకుండా మనకు ఒకవేళ రెడ్ కలర్లో చూపిస్తున్నట్టయితే అంటే ఆ యొక్క స్కూల్లో యాక్టివ్లో ఉంటే మనమైతే ఆ స్కూల్ నుంచి అయితే మనం ఈ యొక్క పర్టికులర్ స్టూడెంట్ని మనం ఇంపోర్ట్ అయితే చేసుకోరాదు. మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించి కరెంట్లీ ఇన్ డ్రాప్ బాక్స్ నాట్ ఇంపోర్టెడ్ బై ఎనీ స్కూల్ అని మనం చూపించినప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క స్టూడెంట్ అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు పక్కన చూపిస్తుంది ప్రీవియస్ స్కూలింగ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లాస్ 1 వచ్చేసి మనకి స్కూలు నేమ్, యూడేస్ కూడా ఏ పాఠశాలలో చదివాడో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లాస్ 2లో మనకి అంటే ఎవరు మనం పికప్ చేసుకోలేదు కాబట్టి, ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి మనకి ఇక్కడ అన్టాగ్డ్ అని అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఈ స్టూడెంట్ అయితే మనం పిక్ చేసుకోవచ్చు. మనం ఇంకా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకు ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ ఇంపోర్ట్ క్లాస్ అన్న దగ్గర మనకు ఏ క్లాస్కి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర మీరు డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎంటర్ చేసి మన ఇక్కడ ఇంపోర్ట్ అని అయితే క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ద స్టూడెంట్, ఇక్కడ నేమ్ వచ్చేసి చూపిస్తుంది, క్లాస్ టు బి ఇంపోర్టెడ్ కూడా చూపిస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క స్టూడెంట్ లిస్ట్లో అంటే కరెంట్ అకాడమిక్ ఇయర్కి అయితే ఈ యొక్క స్టూడెంట్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. మనం ఇంపోర్ట్ కావాల్సిన డీటెయిల్స్ అయితే చూసుకుంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు స్టూడెంట్ యొక్క పెన్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ పెన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మనమైతే ఆ యొక్క ఆధార్ కార్డుని కలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డులో అండ్ ఇయర్ ఆఫ్ బర్త్, ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఆ యొక్క పెన్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క స్టూడెంట్ అయితే డ్రాప్ బాక్స్లో తప్పనిసరిగా ఉండాలి. డ్రాప్ బాక్స్లో ఉంటేనే మనం ఈ యొక్క మనం స్కూల్కి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మనం స్టూడెంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యూడేస్ ప్లస్కి సంబంధించిన మరిన్ని వీడియోలకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క వీడియో నచ్చితే
మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.